హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరి తరపున మేము కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేని మీరు అధికారంలోకి వచ్చే ముచ్చట లేదు, ప్రసక్తే లేదు. నిరుద్యోగులను ఎలక్షన్ల ముందు నిరుద్యోగులను వాడుకొని మీరు ఇప్పుడు అందలం ఎక్కి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చెప్పిన విధంగానే సుమారు ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు భర్తీ చేయాల్సిందే. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు తీరిన తర్వాతనే ఏ సమస్యలైనా పట్టించుకుంటాం, నిరుద్యోగ సమస్యలు ఏమున్నా సరే మేము తీర్చుతాం, మీ తెలంగాణ అధికారానికి వచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని పట్టించుకుంటామని చెప్పారు. తర్వాత ఎడిపేరు కూడా తెలియని పరిస్థితి. ఆనాడు ఎలక్షన్ల ముందరనేమో ఎలక్షన్ల ముందరనేమో నిరుద్యోగుల ఓట్లు దండుకోవడం కోసం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి హామీ చెప్పారు. తర్వాతనేమో అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర మా ఉద్యోగాల కోసం మేము పోరాడుతుంటే మా ఈపులు మొత్తం పలగొట్టారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు ఒకసారి నిరుద్యోగులారా ఆలోచన చేయండి. మళ్ళీ రాదు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా ఏజ్ కూడా అయిపోతూ ఉన్నది. 30 సంవత్సరాలు దాటిన కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మనం బయటకు వస్తేనే మళ్ళీ ఒకసారి మనం అనుకునే జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఎందుకంటే ఏ పేపర్లో వచ్చినంత మాత్రం టీవీలో వచ్చే మాత్రం నేను నమ్మడం లేదు. ఏదో మన జాబ్ క్యాలెండర్ వస్తుంది, కొంతమంది ఏమో చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని చెప్పేసి అయోమయాలు ఉన్నారు. ఇంకొంతమంది అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు, అంత భ్రమ, నిరుద్యోగులు భ్రమ పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచన ఉన్నారు. ఎందుకంటే సరే ఎవరి ఆలోచన వాళ్ళది, కానీ వాస్తవానికైతే మన నిరుద్యోగులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక్కసారి ఏదో చిన్న నిరసన కార్యక్రమం లాంటివి చేస్తేనే ఈ జాబ్ క్యాలెండర్ మీద మనకు ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్నే ఉంటాం, ఈలోపు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. మనం మాత్రం ఇట్నే ఉంటాం, యాడికి మనం మాత్రం ఇట్నే ఉంటాం హ్యాపీగా. వస్తుందా లేదా రాదా అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా ఎవరో చేస్తే మన ఫలితం పొందాం, ఎవరో ఒకరు చేస్తారులే మనకెందుకులే, ఇట్లా కాబట్టే సగం ఆగమైపోయింది మన జీవితాలు మొత్తం కూడా. ఎవరో చేస్తారు, జాబ్ క్యాలెండర్ వస్తుంది, మన చదువుకున్నాలే మనకెందుకులే అన్నట్టు కొంతమంది. కాబట్టి అందరూ బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు బయట పోరాడే వ్యక్తి ఒక్కదిగా సమస్య. సుమారు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ సుమారు 20 లక్షల మంది నిరుద్యోగ సమస్య. కాబట్టి అందరూ బయటకు వస్తేనే పని అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, 2 లక్షల ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల ఇబ్బందులు కూడా మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ని మీరు నింపుకొని ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు వేసినామని చెప్పేసి అంటూ ఉన్నారు. మళ్ళీ ఒక VRO పోస్టులు 10,000 నింపుతున్నారు. మళ్ళీ ఆల్రెడీ అవి కూడా మీరు కలిపి మళ్ళీ ఒక 70,000 పోస్టులు నింపినామని చెప్పేసి అంటారు. ఇక తీరా ఇళ్ళనే 1,00,000 ఇంకా 1,00,000 పోస్టులు అయిపోయాయి. ఇక మేబీ మర్చిపోయినా ఇంకొక ముచ్చట ఉంది. ఇళ్ళనే మళ్ళీ పదవి విరమణ వయసు కూడా పెంచుతున్నారు అనమాట. ఒక 61 నుంచి 65 చేద్దామని చూస్తున్నారు అనమాట. అట్లా ఒక 10,000 మంది వస్తారు. ఈయన 1,00,000 ఉద్యోగాలు అయిపోతున్నాయి. ఇక మరి మిగతా 1,00,000 కూడా ఎట్నైతే ఏదో కవర్ చేస్తారు నాకు తెలిసి. అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పేసి ఏదో ఒకటి ఆల్రెడీ ఉన్న పోస్టులను ఇరికించి ఏదో ఒకటి మభ్యపెట్టి మసిమూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆలోచించుకోండి నిరుద్యోగులారా మీరు కూడా ఒకసారి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేండి. మళ్ళీ చెప్తున్నాం, మేము నిరుద్యోగులం. మేమేమో రాజకీయంగా చేయాల్సిన అవసరం లేదు. మేము ప్రతిపక్ష పార్టీలు కూడా అసలు కాదు. మీరు చెప్పిన హామీ నెరవేరిస్తే, మీరు చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తే మీ హ్యాపీ కోసం చదువుకునే ప్రయత్నం చేస్తాం అంతే. మీ పరిపాలన విధంగా మీరు చూసుకోండి, మా విధంగా మేము చూసుకుంటాం. సరే మీరేదో నోటిఫికేషన్ చేయండి, జాబ్ వచ్చినోడికి వస్తే రానోడు రాదు, అందరు రావాలని కూడా ఏం లేదు. సరే అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కూడా కష్టమే. కాబట్టి మీరున్న నోటిఫికేషన్లు ఎత్తిచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చెప్పిన మాటే కదా అది. మేమేదో ఇప్పుడేదో వచ్చి కొత్తగా గొంతెమ్మ కోరికలు కొరట్లే కదా. రైతు భరోసా ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి సరే జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వండి, మీకే మంచిది కదా. ఇంకా త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ మీకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఆ ఎలక్షన్స్ కూడా. కాబట్టి అర్థం చేసుకోండి, నిరుద్యోగులు అందరం కూడా ఏకం కావాల్సిన సమయం వచ్చింది. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే జాబులు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, అంతా భజ్రమణం భజగోవిందం లెక్కున్నది ముచ్చట. అంతా ఏం లేదు, లేదు సూ లేదు, అంతలో ఏం లేదు ముచ్చట. ఏదో ఈ పేపర్లలో టీవీలలో ఏదో గగ్గోలు పుట్టిస్తూ ఉన్నారు, వడలిస్తూ ఉన్నారు. ఇగో జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఇగో Group 2 నోటిఫికేషన్ వస్తుంది, ఇగో Group 3 నోటిఫికేషన్ వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పేసి కూడా. అది వచ్చింది లేదు పోయింది లేదు, ఏదో నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే నిజంగా నోటిఫికేషన్ వస్తే సంతోషమే. మీరు ఒక పని చేయండి, ఒక మంత్రి లేదంటే ఏమైనా అధికారం ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఒక వెబ్ నోట్ ఇవ్వండి మాకు క్లియర్ కట్గా, ఈ మంత్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. సరే పలానా మీరు డేట్ ఫిక్స్ చేయడం, డేట్ ఫిక్స్ అయిపోయినా పర్లేదు, కానీ
పలానా మంత్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది, నిరుద్యోగ అభ్యర్థులారా మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి మాకు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తే మేము దాన్ని నమ్ముతాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా రాని కూడా నమ్మలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ టీవీలు పేపర్లు కూడా వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం కూడా ఒకదానికి 100 బుట్టి చెప్పుకుంటారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ మళ్ళీ ఏకం కావాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు కూడా పోరాడతాం. మీరు ఇవ్వాల్సిందే, ముక్కు పిండి అయినా సరే జాబ్ క్యాలెండర్ మేము తెచ్చుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగ అభ్యర్థులారా, అవకాశం పోతే రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, అవకాశం ఒక్కసారి వస్తుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. తీరా చేయి దాటిపోయిన తర్వాత నువ్వు ఎన్ని అనుకునే ఏ లాభం ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి.